వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. త్వరలోని బీసీ కమిషన్కు జాగృతి, నివేదికలో కవిత వెల్లడి. అమెరికా కోర్టులో మరో భారతీయుడిపై కేసు. బడ్జెట్ సమస్యలు, సూర్య సినిమా నిలిపివేత. అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ బాధితుల సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి బీసీ కమిషన్కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించి అణగారిన వర్గాల అవసరాలను తీర్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమే దేశ సామాజిక స్వరూపాన్ని బలోపేతం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. యుఎస్లోని ఒరెగాన్ కోర్టులో ఓ భారతీయుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. సంజయ్ కౌశిక్ ఓ వైమానిక పరికరాన్ని రష్యాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిఓజే తెలిపింది. కొన్ని దేశాలకు యుఎస్ నుంచి ఎగుమతి చేయాలంటే లైసెన్స్ అవసరం. భారత్లోని తన కంపెనీకి పంపిస్తున్నానని కౌశిక్ లైసెన్స్ తీసుకుని మోసగించాడని డిఓజే పేర్కొంది. దేశం దాటకముందే దానిని స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. అక్టోబర్ 17నే ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సూర్య హీరోగా తెరకెక్కాల్సిన కర్ణ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా 600 కోట్లతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ బడ్జెట్ సమస్యల వల్ల నిలిచిపోయిందని కొత్త నిర్మాతల వేటలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది. మహాభారతం ఆధారంగా రూపొందాల్సిన ఈ మూవీలో ద్రౌపదిగా జాన్వీ కపూర్ నటిస్తారని సమాచారం. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. దీనితో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలను అధిగమించేందుకు అమెరికాలోని భారతీయ కుటుంబాల్లో ఆయాలుగా పనిచేస్తున్నారు. రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ వెలుపల అక్రమంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. చూసారు ఇవాళ బుల్లెట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki